మొత్తానికి దేశవ్యాప్తంగా జనగణన అయితే ప్రారంభమైపోయింది. అయితే ఇది జనగణన మాత్రమే, కులగణన కాదు అంటున్నారు. అంతేకాదు ఈ జనగణన ద్వారా అంటే సామాన్య ప్రజల్లో వచ్చే అనుమానాలు, ఎందుకంటే దాదాపుగా ఒక 33 ప్రశ్నలు ఎన్నో సంధిస్తారట. అందులో కులాలకు సంబంధించి కూడా ఉన్నాయి వీళ్ళు రాసిన దాన్ని బట్టి చూస్తుంటే, నిన్న ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే. కాకపోతే కులగణన ఉండదు అని చెప్తున్నారు. అదొక డౌట్. అదే నేపథ్యంలో దీని ఆధారంగా పథకాలు రావడం కానీ పథకాలు పోవడం కానీ ఉండవు అనేది. కానీ జనాభా లెక్కల్లో మొత్తం అన్ని వివరాలు సేకరించినప్పుడు అవే కనుక ప్రామాణికం అయితే పథకాలు ఉంటాయా పోతాయా అనేది కూడా. అదే నేపథ్యంలో ఎన్నికలకు ముందు, ఎలక్షన్స్ ముందు ఈ జనాభా లెక్కలు అనేవి ఒక రకంగా ఈ జనగణన ఎంతవరకు సౌలభ్యం రాజకీయంగా కూడా, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా వ్యక్తిగత డేటా అనేది ఇప్పటికే అంటే ఇప్పటి వరకు జరిగిన జనాభా లెక్కలు ఒక ఎత్తు అయితే, ఇది కంప్లీట్ గా డిజిటలైజ్డ్ జరుగుతోంది, గోప్యతగానే ఉంటుంది అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యం అనుకోవచ్చు? బేసిక్గా ఇవాటి రోజున గోప్యత అనే పదానికి అర్థమైనది కాబట్టి జనాభా లెక్కల సేకరణ వాళ్ళ దగ్గర విషయంలో గోప్యత గురించి భయపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళు ఎవరి దగ్గర ఇద్దామన్నా తీసుకునేవాడు ఎవడు ఉండడు ప్రాక్టికల్ గా. ఇంకోటి వాళ్ళు డిజిటలైజేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఇదివరకు డిజిటలైజేషన్ ఉండేది. ఇదివరకు ఏంటంటే మన దగ్గరకు వచ్చి లెక్క రాసుకుని ఆ తర్వాత కంప్యూటర్లో ఫీడ్ చేసుకునేవాళ్ళు. ఏళ్ల తర్వాత కొన్ని దాన్ని ఫీడ్ చేయడానికి మనుషులు పెట్టుకున్నారు లాస్ట్ ట్రిప్ జనగణనకి. 2011 అప్పుడు ఉన్నటువంటిది ఆ సిస్టమ్ అప్పుడే కంప్యూటర్లో వాడటం బిగినైంటే వాటి దాంట్లో ఫీడ్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా మేబీ చేస్తారనుకుంటా. లైక్ ఇప్పుడు ఏదో వాలంటీర్లు అంతకుముందు జన్మభూమి కమిటీలు చేశారు కదా, అట్లాగే చేయవచ్చు. పెద్ద ఈసారి జనగణన అనేది చాలా సింపుల్ అండి. అవును, అందుకే తక్కువ రోజుల్లో కూడా అయిపోతుంది. మామూలుగా ఒకప్పుడు జనగణన అంటే 2-3 ఏళ్ళు పట్టేది. నా బాగా మాకు ఇంటర్మీడియట్ కాలేజీలో చేసిన ఎకనామిక్స్ లెక్చరర్ గారు ఈ జనగణనకు సంబంధించిన దీనికి పనిచేశారు, ఒక ఏరియాలో హెడ్ గా చేశారు. అప్పుడు చూస్తే ఎన్ని రోజు లెక్కలు, ఎన్ని పూర్తయినాయి, ఏంది టార్గెట్ లెక్కలు చాలా ఉండేది తతంగం. అవన్నీ ఫీడ్ చేయడం, ఎన్ని ఫీడ్ అయినాయి, ఏమైంది, ఇదంతా పెద్ద చర్చ నడిచేది రోజు కూడా. ఇప్పుడు అసలు పెద్ద చాలా సులభంగా జరిగిపోతుంది జనాభా లెక్కలు అనేటటువంటి. అందుకే కదా 15 రోజుల్లో అయిపోద్దట ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయిపోతుంది 16 నుంచి 30 లోపు అయిపోతుంది. మోడల్స్ పెట్టారు కదా, ఒకటి డైరెక్ట్ గా మనం చేసేసుకోవచ్చు, రెండవది వాళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. ఇప్పుడు ఎట్లాగో మనకి వీళ్ళు ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది, కుటుంబాలను చేయడం ఎంతసేపు వాళ్ళకి సరిగ్గా చెప్పాలి. అదే కదా, వాళ్ళకి ఆల్రెడీ రోజు ఇప్పటికే చాలా వరకు డేటా కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర. కాకపోతే వచ్చి అడగాలి కొంచెం. ఆధార్తో లింకప్ అయ్యి ఉన్న డేటానే ఉన్నప్పుడు ఇంకేంటి ప్రాబ్లం అసలు రాసాడు. అవును, దీనివల్ల అడిషనల్ గా ప్రజలకు కలిసి వచ్చేది ఏమన్నా ఉంటుందా సార్? ఏముండదు. జనాభా లెక్కలు అనేటటువంటిది ఇది ఒక రొటీన్ ప్రాసెస్. సంఖ్య ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, పర్సంటేజ్ ఇదివరకు ఎంత పెరిగేది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది అనేది లెక్క తెలుసు. కొన్నేళ్ల నుంచి కూడా ఇప్పుడు జనాభా లెక్కలు 2011లో జరిగాయి, అంటే 15 ఏళ్ళు అయింది. ఈ 15 అంతకు ముందు ప్రతి 10 ఏళ్లకి జరిగేటప్పుడు ఓ తేడా ఉండేది, జనాభా సంఖ్య పెరుగుతూ ఉండేది. ఒక ఏడాది 2% పెరుగుతుంది, ఇంకో ఏడాది 3%, ఇట్లా జనన సంఖ్య పెరిగేది. ఇప్పుడు జననాల సంఖ్య తగ్గిపోయిన తర్వాత పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది. పెరుగుదలలో తరుగుదల. ఇదివరకు 100కి 3 పెరిగితే ఇప్పుడు 100కి 1.5 పెరుగుతున్నారు యాజ్ ఫర్ డేటా ఇప్పుడు దాకా కనబడుతుంది. ఇది అఫీషియల్ అవుతుంది. అలాగే ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఇది చాలా ముఖ్యం. ఎంతమంది యువత ఉన్నారు, ఎంతమంది మధ్య వయస్కులు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఇవి భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకోబోయే పాలసీ డెసిషన్స్ కీలకం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు చెప్పా, మొదట నేను చెప్పినప్పుడు లైట్ తీసుకుంటారు కానీ ఆ తర్వాత నిజంగా అమల్లోకి వచ్చినప్పుడు కొంతమంది అంటుంటారు మీరు ఎప్పుడో చెప్పారు కదండి అనేసి. చెప్పినప్పుడు మనమేమి వెనకాల ఆర్ఆర్ మ్యూజిక్ ప్లేయింగ్ కాబట్టి తెలియదు కానీ హడావిడి చేసుకోవడం, తర్వాత మనం చెప్పింది ఇది సక్సెస్ అయిన తర్వాత కూడా మనం ఆ పాత పెట్టి డ్రామాలు ఆడటం మనకి చేత కాదు. మన ఒక నిరంతర ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వృద్ధులకి సంబంధించి కామన్ కిచెన్లు అవసరం అవుతాయి ప్రతి అపార్ట్మెంట్ లో భవిష్యత్తులో అని చెప్పి ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్లు బిగిన్ చేసి కామన్ కిచెన్. 10 ఏళ్ల క్రితం మనం అప్పుడు హైదరాబాద్ లో వీడియోలు చేస్తున్న టైంలో చెప్పాను, భవిష్యత్తులో మనకి కామన్ కిచెన్లు అవసరం, ప్రతి అపార్ట్మెంట్ కొత్త కట్టే వాళ్ళు ఆ పని చేయంటారు నాయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళను చూస్తే ప్రతి పల్లె ప్రాంతంలో ఉన్న అబౌవ్ 18 years వాళ్ళందరూ హైదరాబాద్, చదువుల కోసం అయితే పట్టణాలకి,
ఉద్యోగాల కోసం అయితే మహానగరాలకి హైదరాబాద్, ఉమ్, బెంగళూరు, చెన్నై ఇట్లాగే వెళ్ళిపోతారు. లేదా ఇతర దేశాలకైనా వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉంటారు? మొదట్లో మధ్య వయస్కులు, ఉమ్, నా వయసు ఉంది. కొన్నేళ్ళు పోతే వృద్ధతరం. అంతే కదా. అవును. ఉమ్, ఇది గత 15 ఏళ్ల నుండి జరుగుతోంది కదా. ఉమ్, ఇది ఉమ్, మొదట్లో పల్లె ప్రాంతాలు, ఇప్పుడు ఉమ్, పట్టణాలకు కూడా అదే అయింది. పట్టణంలో ఉమ్, బీటెక్కులు చదివిన పిల్లలందరూ ఏడికి పోతున్నారు? ఉమ్, మహానగరాలకే పోతున్నారు. ఇక్కడ ఖాళీ. ఇప్పుడు ఉమ్. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ ఒక అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్. ఉన్నవారి వరకే లెక్కల్లోకి వస్తాయి సార్. అదే ఒకవేళ ఇప్పుడు కన్ఫ్యూజన్ అదే. కుటుంబంలో పిల్లలు అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయారు, వాళ్ళని అప్పుడు ఎక్కడ కౌంట్ చేస్తారు, అక్కడ కౌంట్ నేను చేస్తారు. అదే అనేది అదే ఇప్పుడు అది తేల్చాలి. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది అనేది చెప్పాలా, ఇంట్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనేది అది చెప్పాలా? అదే అదే అవును. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే కనుక ఇద్దరే అవుతారు. అవును. ఉమ్, అదే అక్కడ ఉన్నోళ్ళు కూడా లెక్కేస్తే లెక్క. ఉమ్, అయితే వాళ్ళది ఇప్పుడు వీళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు, కొడుకు కోళ్ళు వీళ్ళంతా. అవును. ఆ కొడుకు కోళ్ళు లేకపోతే కూతురు అల్లుడు వీళ్ళందరూ. ఉమ్, వాళ్ళు అక్కడ కాపురం పెట్టుకుంటే అక్కడ జనాభా కిందకి వస్తారు, ఇక్కడికి రారు. అంతే. అవును. పెళ్లి ఉమ్, కాకుండా ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లో ఉన్నోళ్ళు, అదే వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉమ్. ఈ ఇంటి జనాభా లెక్కలకు వస్తారు యాజ్ పర్ నామ్స్. అంటే అక్కడ ఉన్న ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో ఇక్కడికి సంబంధం వచ్చి లేదు వీళ్ళకి. వాళ్ళు కార్డుతో కూడా ఇక్కడికి సంబంధం వచ్చి లేదు. ఓట్లు వేస్తారు. వీళ్ళకి ఆధార్ కార్డుతో సంబంధం లేదు. ఇది ఎన్నికలకు లేదా? సంబంధించిన లెక్క కాదు. ఇది ఉమ్, కేవలం ఉమ్, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అన్నది బట్టి. ఉమ్, 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 వీళ్ళు చెప్పారనుకోండి, అక్కడ వాళ్ళ పేరు కూడా రాస్తారు. ఉమ్, ఉమ్. అది తేడా. సార్, ఇందులో ఆర్థిక స్థితిగతులు అలాగే సామాజిక స్థితిగతులు, దీంతో పాటు జెండర్ కి సంబంధించి కూడా, అంటే మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క అంతా ఖచ్చితంగా వస్తుంది. ఇది రాజకీయంగా ఉపయోగపడదా రేపొద్దున? రాజకీయంగా అయితే ఆల్రెడీ ఉందండి డేటా. ఎన్నికల సంఘం దగ్గరే ఉంది కదా డేటా. అవును. ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు ఇచ్చేసింది కదా, ఇస్తుంది కదా ప్రతి ట్రిప్ కూడా. అవును. ఎలక్షన్స్ ముందే ఇచ్చేస్తాడు డేటా. అవును. దానికి దీనికి ఇది ఎలక్షన్ వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. వాళ్ళకి తెలుసు. ఎక్కడో ఎందుకు జగన్ దగ్గర డేటా లేదా ఏంటి? అప్పుడు వాలంటీర్ల ద్వారా డేటా కలెక్ట్ చేసుకోలేదా మొత్తం? కానీ ఏం సాధించగలిగాడు? అవి చూసినే అతను బీసీలకు సీట్లు ఎక్కువ ఇచ్చింది. కులగణన కూడా చేయించాడు కదా. చేయించినప్పుడు రాష్ట్రంలో బీసీల సంఖ్య దాదాపుగా ఏది 60% దాకా ఉంది, 45-50% దాకా ఉందని లెక్క కట్టి అతను బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. కానీ అదే బీసీలు కూడా కొట్టారు. అట్లాగా ఉంటాయి లెక్కలు. అదేం దాన్ని రాజకీయాలకు వాడుకోవాలంటే వ్యూహం బాగుండాలన్నమాట. కేసీఆర్ కూడా కులగణన చేశాడు కదా. చేసి ఏం చేశాడు? ఆయన జనాభా లెక్కలు కులగణన చేశాడు, గెలిచాడు ఆయన ఏమన్నా. అయితే 2018లో గెలవడానికి అది ఉపయోగపడింది ఆ డేటా. అసలు రాజకీయ పార్టీలకు కావాల్సింది ముందు కులగణనే, తర్వాత జనగణన. వాళ్ళకి జనాభా ఎంతమంది ఉంటే సంబంధం ఏముంది, కులాలే కావాలి. కానీ సార్, ఈసారి ఈ జనగణన అనేది చాలా ఆలస్యమైందంట. అంటే అంటే 5 ఏళ్ళకి ఒకసారో లేదంటే 2.5 ఏళ్ళకి ఒకసారి చెయ్యాలి, ఇక్కడ నుంచి అలాగే ఏమైనా జరుగుతుందా? అట్లేం లేదు, 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి జనగణన. 2011లో జరగాల్సి ఉంది. 11లో జరిగింది. 21లో జరగాలి. 21లో కరోనా కారణంగా 2 ఏళ్ళు వాయిదా వేశారు. తర్వాత ప్రభుత్వం మారుతోంది కాబట్టి ఆ టైంలో వద్దని ఆగారు. ప్రభుత్వం మారాక ఈ మధ్యలో యుద్ధాల గోడలు, కార్గిల్, దీని పేరు ఏంటది, మన ఆపరేషన్ సింధూర, ఈ గోళ్ళను ఉన్నాయి. దాంతో పాటు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. జనాభాకి సంబంధించి కులగణన చేయాలా లేదా అన్నది. అవన్నీ చర్చించుకోవడానికి టైం పట్టింది. ఈ సభ ఇక నుంచి మళ్ళీ జరిగేది రేపు 5 ఏళ్లకే జరుగుతుంది నాకు తెలిసి. 2025లో ఇప్పుడు పూర్తవుతుంది, 26లో 31కే జరుగుతుంది. చేసేస్తే ఇక ఆ తర్వాత 10 ఏళ్ళకి ఒకసారి చేయడం మళ్ళీ ఇంకెక్కడితో క్లియర్ అయిపోద్ది. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి సార్, ఈ జనగణన లెక్కల వరకు ఏమైనా పరిస్థితులు మారతాయేమో అని, అందుకే ఆలస్యం చేస్తుంటాయా? అట్లే లేదండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకటి, ఏ ప్రభుత్వం అయినా ఈ జనగణనల ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాక వాళ్ళ విధానపరమైన నిర్ణయాలకి ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు ఎక్కువ అవుతున్నారు అనుకోండి, రేపు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు, వృద్ధాశ్రమాలు లాంటివి. ఎందుకని? పిల్లలు ఇప్పుడు విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో బతుకుతుంటే వీళ్ళని చూసుకుంటుంటే ఓకే. దానికోసం ఇప్పుడు నేను తెలంగాణ తెచ్చినట్టు ఓ చట్టాలంటే పిల్లలు చూడాలి, లేకపోతే 10,000 రూపాయల దాకా డబ్బులు ఇవ్వాలి, లేదా జీతంలో 15% ఇవ్వాలని రూల్ పెట్టారు కదా. అట్లాంటి చట్టాలు దేశవ్యాప్తంగా తేవచ్చు రేపు పొద్దున. రెండోది ఏంటి? వీళ్ళ ఆరోగ్యపరం ఆల్రెడీ క్రిందటిసారి లెక్క చూసినే ఇప్పటికి ఆయుష్మాన్ భారత్ తెచ్చాడు మోడీ. వృద్ధులకి వృద్ధాప్యంలో ఆఫ్టర్ 60s పిల్లల నుండి డబ్బులేమి రావు.
ప్రభుత్వ ఉద్యోగులకి అయితే పెన్షన్ వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగికి ఏమొస్తుంది? ప్రైవేట్ అదే కదా. ఉద్యోగికి పిఎఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 5% ఉంటారు దేశం మొత్తం మీద. అవి కూడా మినిమం 3,000, 5,000 ఇట్లాగే వస్తుంది పిఎఫ్. ఇప్పుడు ఈ పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, మనం 4,000 ఇస్తున్నాం, తమిళనాడు 2,000 ఇస్తుంది, బెంగాల్ 1,500 ఇస్తుంది, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ ఇస్తున్నారు. అదే ఇవాళ వృద్ధులకు ఆసరా ఎందుకు అయింది? ఈ జనాభా లెక్కల వల్లనే. ఇదే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికి మోడీ సర్కార్ ఇంకోటి కూడా చేసింది, 70 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి వాళ్ళ ఆస్తితో సంబంధం లేకుండా అందరికి ఫ్రీ పెట్టింది వైద్యం. 70 ఏళ్ల తర్వాత ఆస్తి ఉన్నా కూడా అవి అమ్ముకుని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వలేరు కదా హాస్పిటల్. అందుకని ఆ ఫ్రీ ట్రీట్మెంట్ పెట్టింది కేంద్రం, ఆయుష్మాన్ భారత్. అట్లాంటి పథకాలు వస్తాయి మేబీ ఫ్యూచర్ లో, రాజకీయ నాయకుల అవసరాలు కూడా కాబట్టి. కామన్ కిచెన్స్, డివిజన్ కు ఒక భోజనశాల, అక్కడికి వృద్ధులు తినొచ్చు, లేదంటే ఇంటికి పార్సిల్. ఎందుకంటే రాబోయే రోజుల్లో సంపాదనలు పరిమితం కాబోతున్నాయి. ఈ యుద్ధాలు, సంక్షోభాలు, వీటి వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సమస్యలు రాబోతున్నాయి. దానికి తగ్గట్టు కరోనా టైంలో పెట్టినట్టు భోజనాలు ఇంటికి పంపించడమో, లేకపోతే ఆ సెంటర్కి వచ్చి సచివాలయాల దగ్గర తినేళ్ళని అని చెప్పడమో, ఇట్లాంటి ఏయో పెడతారు ఫ్యూచర్. అలాగే హెల్త్ కి ఇంటికి వచ్చి చెకప్ చేయడం ఇప్పుడు పెట్టారు కదా, హౌస్ టు హౌస్ చెకప్ చేయాలన్నటువంటిది. డేటా కూడా డిజిటలైజ్ చేస్తున్నారు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ మనిషి అవసరం ఏంటి అన్నటువంటిది ఈ వయసుల వారి, వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కల వారి ప్రభుత్వాలు అంచనా వేసి చేస్తాయి ప్రజల కోసం, తప్పదు. దీంతో పాటు పేద, మధ్య తరగతి, ధనిక వీళ్ళ లెక్కలు కూడా తెలుస్తాయా? కొత్తగా అప్డేట్ అవుతాయి. ఆదాయ వనరు ఎప్పుడైతే తేలుతుందో, ఇప్పటిదాకా మనకున్న లెక్క ఏంటి అంటే, పేదలంటే 40,000 రూపాయల లోపు సంపాదించేవాళ్ళు పేదలు, ఏడాదికి 40,000 సంపాదించేవాళ్ళు లోపు. తర్వాత 40,000 నుంచి 5 లక్షల రూపాయల లోపు సంపాదించుకునేటటువంటి వాళ్ళు మధ్యతరగతి. అబోవ్ 5 lakhs సంపాదించేటటువంటి వాళ్ళు ధనవంతుల లెక్క. ఇప్పుడు దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్ లో 10 లక్షల దాకా ఎగ్జామ్షన్ వచ్చిందంటే వాళ్ళందరూ మధ్యతరగతి కిందకి వస్తున్నారు. 2.5 లక్షల మినిమం టు 10 లక్షల దాకా మధ్యతరగతికి వస్తున్నారు. ఇప్పుడు పేదరికం అంటే 2.5 లక్షలు అవుతుంది దగ్గర దగ్గర. వాళ్ళ పేదలు 2.5 లక్షల ఏడాదికి సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం 100కి 70% పేదలు 2.5 లక్షల ఏడాది సంపాదిస్తున్నారు. కూలి పని చేసేవాళ్ళు అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముందు బతకలేరు చేసేటటువంటి వాళ్ళు కూడా 1,500 వస్తున్నాయి, 15,000 నెలకి. 15,000 రూపాయలు అంటే ఏడాదికి ఎంత వచ్చేసింది అక్కడ? దగ్గర దగ్గరగా 18,000 వస్తుంది, 1,80,000 వస్తుంది కదా అక్కడ కూడా. కాబట్టి అది 45,000 లోపల కోటాలోకి రాదు. అది అట్లాగే ఒక టీ బంకు పెట్టుకున్న నెలకి 25,000కి తక్కువేం రాదు. కాబట్టి ఆదాయ వనరులు మారిపోయినాయి, పేదరికం రూటు మారింది. ఇంకోటి, పేదరికానికి సంబంధించి ఇప్పుడు మన ఆంధ్రాలోనే చూస్తే 90% మందికి వైట్ రేషన్ కార్డు. ఇట్లాంటి లెక్కలన్నీ చాలా వస్తాయి ఫ్యూచర్ లో. అంటే మామూలుగా మధ్య తరగతి వాళ్ళకంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని బట్టి ఉంటది. పేదల ఆదాయ పరిమితి పెంచాలంటే దానికి కూడా జనాభా లెక్కలు ఏమైనా ఆధారమా సార్? ఇంకేం లేదంటే ఆల్రెడీ క్రిందసారి పెంచేశారు 40,000 రూపాయలు. ఒకప్పుడు అది 15,000 రూపాయలు ఎంత ఉండేది పేదరికం అంటే, నెలకి 1,500 సంపాదన. దాన్ని 40,000 చేశారు. అంటే దగ్గర దగ్గరగా నెలకి 12,500 అయితే 60,000 దాకా అవుతుంది. 12,4 48,000. నెలకి 4,000 సంపాదించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అసలు దేశంలో? అడుక్కునే వాళ్ళకి కూడా మినిమం రోజుకి 100 రూపాయలకి తక్కువ రావట్లేదు. అక్కడ చూసుకుని 3,000 రూపాయలు, 36,000 రూపాయలు వెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మొన్న కోర్టు ఏదో చెప్పింది ఒక దాంట్లో, ఒకళ్ళది ఎవరిదో పేదలు కాదు, వాళ్ళు ధనికులని లెక్క కడితే వాళ్ళు ధనికులని లెక్క కట్టండి, వాళ్ళు చేస్తున్న వృత్తిని లెక్క కట్టండి అని చెప్పి, ఏదో కొమ్మరో ఏదో చేస్తున్నటువంటి పనిని. కాబట్టి ఆ లెక్కలు కూడా ఉంటాయి పేదరికంలో. ఇప్పుడు రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్న అతను యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ పేదోడే, కానీ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఈ ప్రభుత్వాలు లెక్క కట్టం, అవి పట్టించుకోలేక దాన్ని అంత డీప్ గా వెళ్ళడం కూడా కష్టం. వెళ్ళి ఏం చేయాలి అక్కడ? అవును. కానీ ఒకటి సార్, డిజిటలైజేషన్ అనేసరికి ఎంత ప్రభుత్వం సేకరించినా, ఇప్పుడు ఇది వీళ్ళు చెప్తున్నది సీడాక్ అనే కంపెనీ డెవలప్ చేసిందట ఈ యాప్ ఏదో. అంటే మనం కూడా ఇండివిజువల్ గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వివరాలు అనేది. అంటే ఒక రకంగా మన డాటా ఒక ప్రైవేట్ కంపెనీలోకి చేతిలోకి వెళ్తుందని అందుకు అనుకోకూడదు ఇలాంటి డిజిటలైజేషన్ వల్ల. దాంట్లో ఇప్పుడు తెలియదా
ఉమ్, చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ డేటా అంతా ఓపెన్ అప్ అయి ఉన్నది. దీంట్లో ఉమ్, గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం చెప్తోంది. నమ్మక తప్పదు ఇక ఉమ్, అంతే. వాలంటీర్ ఉమ్, తీసుకున్న ఉమ్. డేటా కంటే, లేకపోతే సచివాలయం దగ్గర ఉన్న మన డేటా కంటే ఏమైనా వేరే ఉందా? దాని మీదే మరి అన్న ఆరోపణలు వచ్చినాయి కదా జగన్ హయాంలో. ఏముంది, ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఆ అంతే. డాటా అమ్మేసుకున్నారు, అది ఇది అని అంత అంతకుముందు చేశారు కదా చంద్రబాబు అప్పుడు. ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు డేటా ఉమ్, అమ్మేసుకున్నారు అనేసి. ఉమ్, వస్తుంటది ఉమ్, ఒకటే, ఎవరు కొనుక్కోవాలా? ఒక హాస్పిటల్ ఉమ్, ఒకటి, మందుల కంపెనీ వాడు వీళ్ళు కొనుక్కోవాలి. అవి అవును. కామన్ గా ఉమ్, జరిగాయి అంతే. పెద్ద విషయం ఏం అదే కాదు అది. అదే. రైట్. చూద్దాం, మొత్తానికి ఎట్టకేలకైతే జనాభా లెక్కల కార్యక్రమం అయితే మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలంగాణలో కూడా 26వ తేదీ నుంచి అయితే మొదలు కాబోతుంది. దీంతో జనాభా ఎంతమంది అని తేలుతుంది. అలాగే తర్వాత రేపు పొద్దున్న రాజకీయంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఏ నియోజకవర్గంలో ఇక నుంచి ఎన్ని ఓటర్లు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఈ లెక్కలన్నీ కూడా ఏది ఏమైనా ఈ 26, 27లో ఒక కీలక అంశమే. ఇది కూడా 2027లో చెప్తారట ఎంతమంది ఉన్నారు అనేది వివరాలు అప్పుడు బహిర్గతం చేస్తారట. ఈ లోపల జనాభా లెక్కలు అయితే కంటిన్యూ అవుతున్నాయి.